మామూలు విషయం కాదు, ఇంకా ట్యాన్ పోయినట్లేదని. బేసిక్గా ఒక గంట అలా వెళ్ళొస్తేనే ఆ బీచ్లోకి, ఆ సముద్రంలోకి మామూలుగా ఉండదు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఏదో అంటారు కదా, సీత కష్టాలు సీతవి, గీత కష్టాలు గీతవి అని. యాక్టర్ కష్టాలు యాక్టర్స్కి ఉంటూనే ఉంటాయి. బేసిక్గా అంత రూటెడ్, అంటే అలా వెళ్ళి అక్కడ ప్రాంతంలో మనిషిగా మారి, ఆ సముద్రంలో ఉండే మనిషిగా మారి ఆ రోల్ని ప్లే చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా సుకుమారంగా పెరుగుంటారు నాగ చైతన్య గారు. ఈ చిత్రానికి ఆ కష్టపడ్డారు, ఆ కష్టానికి ఫలితం రేపు చూడబోతున్నారు అనమాట. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో మా దగ్గర ఉంది, అది చూసేద్దాం. ప్లే ద వీడియో. ఇనీషియల్గా ఈ కథ నేను చేస్తాననుకున్నప్పుడు వాసు గారు, చదువుగారు మీరేంటి, కథ ఏంటి, మీ కాళ్ళు ఏంటి, మీ కలర్ ఏంటి, అదే ఇది కాదు కదా మీది అన్నప్పుడు, కొన్ని నేనేమన్నా తయారై చూపించిన వాసు. మాట్లాడమని చెప్తే సో ఆ రేంజ్లో కష్టపడ్డారు కాబట్టి డెఫినెట్లీ ఇంతమంది అభిమానుల్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ రేపొద్దున ఒక బిగ్గెస్ట్ సక్సెస్ని, బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని విట్నెస్ చేయబోతున్నారు. సో మామూలుగా ఉండదు. అంత కష్టంతో పాటు ఆయనకి కుకింగ్ కూడా వచ్చేసింది. చేపల పులుసు బాగా చేస్తున్నారు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో కూడా ఇప్పుడు నాగ చైతన్య గారికి తెలిసిపోయింది అనమాట ఈ సినిమా వల్ల. సో ఎస్, మనం ఇప్పుడు వేదిక మీదకి ఇంత మంచి సినిమాని, సో ఇంత సోల్ఫుల్ ఫిలింని అందించబోతున్న టీమ్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఒక్కసారి చేసి సిద్ధం అనగానే, యా బ్రో కొంచెం గ్యాప్ ఇవ్వరా.